గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించగలిగాడండి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు దొంగ రాజకీయం అంతా మోసం చేసిండు జనాన్ని. అసలు ఎక్కడోళ్ళు అక్కడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టియటం, జైల్లో పెట్టియటం, నానా ఇబ్బందులు పెట్టిండు. ఆ ఇబ్బంది ఏ ముఖ్యమంత్రి ఇంత మటుకు మన ఇండియాలో లేదు. ఏ ముఖ్యమంత్రి కూడా మన ఇండియాలో అట్లా చేసిన ముఖ్యమంత్రి లేడు. అంత అరాచకం. వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఏ రోజు కూడా ఇటు చేయాల. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా ఇటు చేయాల. రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు అభిమానమే? అభిమానం అంటే ఆయన చేయలేదు కదా. అభిమానం నేను అట్లా, నేను ఒక పార్టీ మనిషిని, నేను తెలుగుదేశం పార్టీ మనిషిని. అయితే రాజశేఖర రెడ్డి గారు అటు చేయలా, ఆయన అట్ట చేయలా అంతే. ఆయన మామూలుగా వెళ్ళిపోయింది. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అందరు కలిసి మామూలుగా ఇది చేద్దామంటే అది చేద్దాం అనుకుని చేశారు. అట్ట చేశారు కానీ ఇతను అట్ట కాదుగా. ఈ మొత్తం ఈ చంద్రబాబు నాయుడు చేసి ఎన్టీ రామారావు పెట్టి అవన్నీ తీసేయటం, ఆ పేర్లు మారటం, ఇవన్నీ అట్ట చేస్తాడు. మరి రాజశేఖర రెడ్డి ఉండగా అట్ట చేయలేదుగా రాజశేఖర రెడ్డి అట్ట. ఇవాళ మరి ఇతను వచ్చినా అక్కడ చేస్తానంటే మరి ఏంది అది? ఏం పరిపాలన అది? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 11 నెలలు అయింది, మరి ఆయన చేసిండా? నిన్న అతను పేరు ఏదో ఉండే, మన కొడాలి నాని కాదు, ఇక్కడ ఇదే ఏరే చౌదరిని దారుణంగా చంపారు. ఎంత దారుణం అది! మొన్న ఏదో ఆ భారతిని ఏదో అన్నారని, చేబోలు కిరణ్, ఆ కిరణ్ని మా చంద్రబాబు నాయుడు గారే జైల్లో పెట్టించిండుగా. వాళ్ళని ఎందుకంటాం అట్ట అనకూడదు, తప్పు అని చెప్పి జైల్లో పెట్టించిండుగా. మరి నువ్వు ఎందుకు జైలు ఆ పని? హత్య రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, ఇంకా హత్య రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయంటారా? సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు కొడాలి నాని ఆమె అవుతుంది ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని. మరి నువ్వు ఎందుకు మరి కొడాలి నాని జైలా? మరి చంద్రబాబు నాయుడు వాడు మా పార్టీ మనిషి అయినా కానీ ఎందుకు కేసు పెట్టించి లోన్ వేయించిండు? అది తెలుసుకోవద్దా మీరు? నిన్న నేరైనా చేశారు. ఏంది? వీళ్ళు అధికారంలో లేకపోయినా కానీ వీళ్ళు అధికారంలో ఉన్నట్టుగా చేస్తారు. వీళ్ళు అధికారం లేకపోయినా ఉన్నట్టు చేస్తారు. దీనికి సమాధానం మా చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య రాజకీయాలు మనకొద్దు, మనం ప్రశాంత జీవితం చేద్దాం, అందరూ బాగుండాలా, అందరూ ఇది చేద్దాం అంటాడు. ఇప్పుడైతే మంచిగా ఉందంటారు. మాకు బాగుందండి. అసలు మాకనే కాదు, అందరికి ఎక్కడ పెట్టి బాగుంది.